తెలుగు యువతకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. మొన్న జరిగిన కాంట్రవర్సీ మీ అందరికీ తెలిసే ఉంటది. శివాజీ గారు అమ్మాయిల బట్టల గురించి ఏదో కామెంట్ చేశారు. సామాన్ కనపడే దాంట్లో ఏం దాన్ని అనసూయ గారు పట్టుకున్నారు, మధ్యలో అన్వేష్ గారు వచ్చారు, చాగంటి గారు ఇంకేదో అన్నారు. అక్కడ నుంచి కాయిన్ ధర్మం వైపు తిరిగింది. దాని మీద ఏజూడ్ గారు రియాక్ట్ అయ్యారు. ప్రీవియస్ గా నా అన్వేషణ గారి మీద కోపంగా ఉన్న వాళ్ళందరూ కూడా జుమ్మని యాక్టివేట్ అయ్యారు. ఇంత రచ్చ ఎందుకు జరిగింది? కమ్యూనికేషన్ వల్ల. యూ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ ప్రిసైజ్ వైల్ యు ఆర్ కమ్యూనికేటింగ్. కమ్యూనికేషన్ అనేది ఒక డెకరేషన్ కాదు, ఏదో ఫిల్మీ డైలాగ్ చెప్పేసి చప్పట్లు కొట్టించుకోవడానికి. బ్లాక్ బర్డ్ అకాడమీలో ఒక స్టూడెంట్ పెద్ద మెసేజ్ పెట్టాడు, నేను లేట్ వచ్చాను, నాకు మీ రికార్డింగ్ క్లాసెస్ రావట్లేదు, నేను ఇట్లయితే కోర్స్ ఎట్లా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి పెద్ద మెసేజ్ పెట్టాడు. నేను నెక్స్ట్ మినిట్ అతను నా క్యాబిన్ కి పిలిచి ఏంటి ప్రాబ్లం చెప్పు అని అడిగితే మాట తడబడుతుంది, చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. నేను లిటరల్లీ షాక్ అయ్యా. 5 minutes బ్యాక్ ఇంత మంచిగా మెసేజ్ లో కమ్యూనికేట్ చేసిన పర్సన్ నా ముందు ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడడానికి ఎందుకు ఇంతలా భయపడుతున్నాడు అని. తర్వాత అతను ప్రాబ్లం తెలుసుకొని బ్లాక్ బర్డ్ అకాడమీ యాప్ ఒకటి క్రియేట్ చేసి రికార్డింగ్స్ అన్ని కూడా అందులో వచ్చేటట్టు చేసాం. బట్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అంటే పీపుల్ ఆర్ డిజిటల్లీ వెరీ ఫ్లూయెంట్ కానీ హ్యూమన్లీ ఇలిటరేట్ అయిపోతున్నారు. వాట్సాప్ లో పెద్ద పెద్ద ఎస్ఏలు రాయగలుగుతున్నాం కానీ రియల్ వరల్డ్ లో మ్యూట్ అయిపోతున్నాం. యాక్చువల్ ఫీలింగ్స్ ని పక్కన పెట్టి ఎమోజీస్ తో రియాక్ట్ అవుతున్నాం. అండ్ పీపుల్ ఆర్ రియాక్టింగ్, నాట్ ఎక్స్ప్రెసింగ్. దట్స్ వాట్ శివాజీ గారు డిడ్, దట్స్ వాట్ బ్లాక్ బర్డ్ స్టూడెంట్ డిడ్, దట్స్ వాట్ పీపుల్ అరౌండ్ మీ ఆర్ డూయింగ్ అండ్ దట్స్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ డైలీ రిలేషన్షిప్స్. ఈవెన్ ఒక చిన్న సినిమా చూసినా సరే జనాలందరూ మైకుల ముందుకు వచ్చేసి రియాక్ట్ అవుతున్నారు తప్ప ఎవరు ఎక్స్ప్రెస్ చేయట్లా, ఎవరు కమ్యూనికేట్ చేయట్లా. అండ్ వినేవాడు కూడా చెప్పేది అర్థం చేసుకోవడానికి వినట్లేదు, ఎమ్మటే రిప్లై ఇవ్వడానికి వింటున్నాడు. నా టర్న్ ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు ఇది రిప్లై ఇస్తానా అని. నేను మన ఫ్రెండ్స్ తో ఒక ట్రిప్ కి వెళ్ళా. పర్టికులర్ గా న్యూ ఇయర్ రోజు నాకు ఎందుకో ఎంప్టీ ఫీలింగ్ వచ్చింది. ఎందుకు రా ఆలోచిస్తే పీపుల్ అరౌండ్ మీ ఆర్ నాట్ కనెక్టెడ్. నేనేమో నా గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నా, వాడేమో వాడి గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నాడు, ఇంకోడేమో జోన్ అవుట్ అయిపోయాడు, ఇంకోడేమో వేరే జోన్ లో ఉన్నాడు. సో ఇట్స్ లైక్ మోనోలాగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సేమ్ రూమ్. సగం సౌత్ ఇండియా తిరిగినా కూడా సాటిస్ఫాక్షన్ రాలేదు. కానీ అదే ఫ్రెండ్స్ తోటి నిన్న వీడియో కాల్ లో 5 minutes ఒక మంచి కాన్వర్సేషన్ మాట్లాడాం. మస్తు సాటిస్ఫాక్షన్ వచ్చింది. దట్స్ పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ యాక్టివ్ లిజనింగ్. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ప్రతిసారి సోషల్ మీడియాలో ఇంత చండాలం అవ్వడానికి కారణం కమ్యూనికేషన్. వాడు ఏదో ఇంటెన్షన్ తో మాట్లాడతాడు, వీడు ఏదో ఇంటెన్షన్ తో వింటాడు, ఏదో కలుపుతారు, ఎక్కడో బిట్స్ అండ్ పీసెస్ గా కలిపేసి ఏదో కాంట్రవర్సీస్ చేసేసి టైం వేస్ట్ చేస్తారు. సో ఇంత మెస్ క్రియేట్ అవ్వడానికి కారణం కమ్యూనికేషన్స్ అండ్ మీ రిలేషన్స్ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం కమ్యూనికేషన్. సో లెట్స్ స్టాప్ దిస్ డేటా ఎంట్రీ జాబ్స్. మన ఫీలింగ్స్ అన్నిటిని వాట్సాప్ లో ఇంత పెద్ద మెసేజ్ లాగా కాకుండా, ఈ డేటా ఎంట్రీ జాబ్ లాగా కాకుండా లెట్స్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫీలింగ్స్ వెరీ ప్రిసైజ్లీ అండ్ వెరీ క్లియర్లీ అండ్ స్టే అవేర్ ఆఫ్ యువర్ వొకాబులరీ. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. సో కొంచెం తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అంటే కొంచెం మన కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్ ఒకసారి దృష్టి పెట్టండి.